గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు, కార్మిక సంఘాలకి మధ్య రాజుకున్నటువంటి వివాదం చినికి గాలివానగా మారిపోతుంది. అలానే సినిమా షూటింగ్లు బంద్ అని ఏకపక్షంగా అల్టిమేటం ఇవ్వడం పైన నిర్మాతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు ఫిలిం ఛాంబర్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. నిర్మాతల మండలితో ప్రత్యేకంగా భేటీలు జరిపింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా నిర్మాతల వైపే ఉందని తేల్చి చెప్పింది. మరోవైపు కొంతమంది నిర్మాతలు చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగు సినిమా పరిశ్రమలో కార్మికులకి ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలే ఉన్నాయి, 30% 30% పెంచాల్సిన అవసరం లేదు, అగ్రిమెంట్ ప్రకారం ప్రతి సంవత్సరం 10% పెంపుదల అనేది అమలవుతుందని తేల్చి చెప్తున్నారు. కానీ కార్మిక సంఘాల నేతలు మాత్రం ఇప్పుడు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ నేరుగా లేబర్ కమిషనర్ని అప్రోచ్ అవుతున్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. ఆయనతో సంప్రదింపులు జరిపినట్టుగా కూడా సమాచారం ఉంది. ఆయన సూచన మేరకు లేదా కొందరు నిర్మాతలు తీసుకున్నటువంటి చొరవ మేరకు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మెగా ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి సినిమా పరిశ్రమ పెద్దగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన దృష్టికి ఈ సమస్యని తీసుకెళ్ళినట్టుగా సమాచారం. దీనిపైన ఆయన ఇన్వాల్వ్ అయితే ఒక పరిష్కారం వస్తుందని చెప్పి భావిస్తున్నారు. అయితే ఫెడరేషన్ నుంచి వస్తున్నటువంటి కవ్వింపు వ్యాఖ్యలు ప్రధానంగా పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సమయంలో ఈ వివాదాన్ని రాజేసి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా షూటింగ్లో బంద్ దిశగా వెళ్ళడం వెనుక ఎవరున్నారో అనే అంశం పైన కూడా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొందరు నిర్మాతలు, ముఖ్యంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాకి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రొడ్యూసర్స్గా ఉన్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ చాలా సీరియస్గా ఉన్నారు. కార్మిక సంఘాలు ఉద్దేశపూరితంగానే ఇలాంటి దురుసు చర్యలకు పాల్పడుతున్నాయి, గతంలో కూడా ఇలాంటి పనులే చేశారనేటువంటి విమర్శలు రేగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని కూడా ప్రారంభించారు. టాలెంట్ ఎక్కడ ఉన్నా ఉపయోగించుకునే హక్కు నిర్మాతలకు ఉంది. అసోసియేషన్ల ద్వారానే లేదా యూనియన్ల ద్వారానే ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కానీ కార్మికులను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం కానీ లేదని వాళ్ళు తేల్చి చెప్తున్నారు. దీనికోసం ఒక స్పెషల్ వెబ్సైట్ని కూడా ప్రారంభించారు. ఈ వెబ్సైట్ని ప్రారంభించడం ద్వారా ఎవరైనా కానీ సినిమా పరిశ్రమలో వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ద్వారా పనిచేయాలనుకుంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ వెబ్సైట్ ద్వారా తమ సినిమాలకు వర్క్ చేయించుకుంటామంటూ ఈ నిర్మాతలు తేల్చేస్తున్నారు. సో వివాదం ఇప్పుడు ఎలా మారిపోయిందంటే సినిమా పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ వేరు, కార్మిక సంఘాలు ప్రధానంగా ఫెడరేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ వేరు అనేటువంటి అభిప్రాయం తీసుకువెళ్తుంది. అంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చీలికకి నాంది పలికే అంశంగా ఇది మారిపోతుంది. అందుకనే ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంది. సినిమా పెద్దలు మాట్లాడాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో చిరంజీవితో భేటీ తర్వాత నిర్మాతలు ఎంతవరకు చల్లబడతారు, కార్మిక సంఘాలను ఎంతవరకు శాంతపరుస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. అయితే లేబర్ కమిషనర్ని ఫెడరేషన్ సిబ్బంది, అంటే ఫెడరేషన్ బాడీ ప్రధానంగా దాన్ని లీడ్ చేస్తున్నటువంటి టీము లేబర్ కమిషనర్ని అప్రోచ్ అవ్వడం పైన కూడా సినిమా నిర్మాతలు ఆగ్రహంగా ఉన్నారు. సో కావాలనే ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు, ఉద్దేశపూరితంగా సమస్యను జటిలం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. సో దీని వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.